మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఇప్పుడే పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఐ నోబడి మూవీ కంప్లీట్ చేసుకొని అయితే ఇంటికి వచ్చాను. సో అందరికంటే మొదటగా నేనే మూవీ రివ్యూ ఇస్తున్నాను గైస్. సో మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక ఐ నోబడి 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే దీనికి డైరెక్టర్ వచ్చేసి నిజాం బషీర్. సో రన్ టైం వచ్చేసి 2 hours 30 minutes అయితే ఉంటుంది. సో ఏదైతే థియేటర్స్లో అయితే అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది గైస్ ఈరోజు థర్స్డే. సో ఇది ఐ నోబడి అనేది రెగ్యులర్ యాక్షన్ థ్రిల్లర్ కాదు. డైరెక్టర్ నిజాం బషీర్ సైకలాజికల్ సస్పెన్స్ని యాక్షన్స్తో మిక్స్ చేసి డిఫరెంట్ స్టైల్లో ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు. స్లో బర్న్ అప్రోచ్తో గ్రాడ్యువల్గా స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్ మిస్టరీని బిల్డ్ చేస్తుంది. సో స్టోరీ లైన్ ఏంటంటే హీరో రాజీవన్ ఒక ఆర్డినరీ మ్యాన్ ఒక మిస్టీరియస్ బ్యాంక్ హీస్ట్ కేసులో అన్ఎక్స్పెక్టెడ్గా ఇన్వాల్వ్ అవుతాడు. అతను నిజంగా క్రిమినలా లేక సర్కమ్స్టాన్సెస్ వల్ల ఈ సిచ్యువేషన్లో పడ్డాడా? ఈ ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్, ట్విస్ట్ మధ్య స్టోరీ కంటిన్యూ అవుతుంది. సినిమాలో సైకలాజికల్ ఎలిమెంట్స్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. సో డైరెక్టర్ నిజాం బషీర్ అండ్ రైటర్ సమీర్ అబ్దుల్ కాంబినేషన్ ఆల్రెడీ థ్రిల్లర్ జనర్లో మంచి రికగ్నైజేషన్ తెచ్చుకున్నారు. సో ఐ నోబడీని మేకర్స్ రెగ్యులర్ కమర్షియల్ థ్రిల్లర్ కాకుండా డిఫరెంట్ నరేటివ్ స్టైల్లో డిజైన్ చేసినట్టు ప్రమోషన్లో చెప్పారు. సో మూవీ అయితే నాకైతే యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది గైస్. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే పృథ్వీరాజ్ సుకుమారన్ పర్ఫార్మెన్స్ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్. సస్పెన్స్ అండ్ మిస్టరీ ఎలిమెంట్స్ క్యూరియాసిటీని మెయింటైన్ చేస్తాయి. సీరియస్ అండ్ ఇంటెన్స్ అట్మాస్ఫియర్ టోన్ అయితే బాగా వర్కౌట్ అయింది. సో సినిమాటోగ్రఫీ అండ్ విజువల్ స్టైలిష్గా ఉంటాయి. క్లైమాక్స్ వరకు సస్పెన్స్ని హోల్డ్ చేయడానికి అటెంప్ట్ చేశారు. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించవచ్చు. కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి పేసింగ్ ఇష్యూ ఉండొచ్చు. కొన్ని సీన్స్ పేషెన్స్ని డిమాండ్ చేస్తాయి. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే CBFC US సర్టిఫికేట్ వచ్చింది గైస్. కొన్ని యాక్షన్ వైలెన్స్ సీన్స్ ఉంటాయి. స్ట్రాంగ్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కానీ యంగర్ చిల్డ్రన్స్కి పేరెంటల్ గైడెన్స్ బెటర్. సో మీరు సస్పెన్స్ థ్రిల్లర్స్, సైకలాజికల్ క్రైమ్ డ్రామాస్, పృథ్వీరాజ్ స్ట్రాంగ్ యాక్టింగ్ ఇష్టపడితే డెఫినెట్లీ వన్ టైం థియేట్రికల్ వాచ్. సో ఫాస్ట్ పేస్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎక్స్పెక్టేషన్స్ కంట్రోల్లో పెట్టుకోవడం బెటర్. సో ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ, సో మ్యూజికల్ వర్క్ అయితే ఈ మూవీకి చాలా పెద్ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. సో అన్నీ అయితే బాగున్నాయి గైస్. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. సో డిఫరెంట్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే చూడొచ్చు. పృథ్వీరాజ్ పర్ఫార్మెన్స్ అండ్ సస్పెన్స్ కోసం వర్త్ ట్రయింగ్. సో ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఎంజాయ్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్స్. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.